హలో ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? వెల్కమ్ టు నెక్స్ట్ బిగ్ థింగ్. 2 రోజుల క్రితం మన దేశ ఆర్థిక మంత్రి గారు నిర్మలా సీతారామన్ గారు 2025 సంవత్సరానికి యూనియన్ బడ్జెట్ని ప్రవేశపెట్టారు. ఈసారి బడ్జెట్లో చాలా మంచి విషయాలు పెట్టారు. ఈ బడ్జెట్ మధ్యతరగతి వారికి, అలాగే డెవలప్మెంట్ కోరుకునే వారికి ఒక మంచి బడ్జెట్ అండి. ఇందులో ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించి కొత్త స్లాబ్లను సెట్ చేశారు. ఇప్పుడు సంవత్సర ఆదాయము 12 లక్షల వరకు ఉన్నవారికి ఆదాయ పన్ను మినహాయింపు ఉంటుంది. మన దేశంలో ఆదాయ పన్ను కట్టేవారి కంటే మినహాయింపు ఉన్నవారు ఎక్కువ ఉంటారు. ట్యాక్స్ కట్టే కొద్ది మందిలో కూడా చాలామందికి ఇన్కమ్ ట్యాక్స్ ఎలా లెక్కించాలో తెలియదు. కారణం ఏంటో తెలుసండి? కనీసం దాని మీద దృష్టి పెట్టకపోవడమే. మనం ఈ వీడియోలో ఆదాయ పన్నును ఎలా లెక్కించాలో తెలుసుకుందాం. ఇది చాలా సులభంగా ఉంటుంది. వీడియోలో చివరి వరకు చూసి నేర్చుకోండి. ప్రభుత్వం బడ్జెట్లో చెప్పిన స్లాబ్ రేట్లను ఒకసారి చూసుకుందాం. 4 లక్షల లోపు అయితే ఇన్కమ్ ట్యాక్స్ లేదు. 4 నుండి 8 లక్షల ఆదాయానికి 5% ట్యాక్స్ విధిస్తారు. అలాగే 8 లక్షల నుండి 12 లక్షల ఆదాయానికి 10%, 12 నుండి 16 లక్షలకు 15%, 16 లక్షల నుండి 20 లక్షలకు 20%, 20 లక్షల నుండి 24 లక్షలకు 25%, 24 లక్షలు పైబడి ఉన్న ఆదాయానికి 30% ట్యాక్స్ కట్టవలసి ఉంటుంది. ఈ రేట్లు కొద్దిగా చూడడానికి కన్ఫ్యూజ్గా ఉంటాయి, కానీ అవి ఒక ఉదాహరణ చెప్పుకుంటే చాలా సులభంగా అర్థమవుతుంది మీకు. ఉదాహరణ తీసుకుందాం. రవి, యువి అని 2 స్నేహితులు ఉన్నారు. రవి టీచర్గా పనిచేస్తున్నారు. ఆయన ఆదాయము 5 లక్షలు సంవత్సరానికి. యువి ఒక పోలీస్ ఆఫీసర్. ఆయన ఆదాయము 15 లక్షలు. మొదటగా రవి యొక్క ఆదాయం తీసుకుంటే మనకు 12 లక్షల రూపాయల ఆదాయం వరకు పన్ను మినహాయింపు ఉంది కాబట్టి రవి ఆదాయం 12 లక్షల కంటే తక్కువ ఉంది కాబట్టి ఎటువంటి ఆదాయ పన్ను ఆయన కట్టాల్సిన అవసరం లేదు. అలాగే ఇప్పుడు యువి దగ్గరకు వద్దాం. యువి యొక్క ఆదాయము సంవత్సరానికి 15 లక్షలు, అంటే 12 లక్షలు దాటిపోయింది కాబట్టి ఖచ్చితంగా ఆయనకు ట్యాక్స్ పడుతుంది. కానీ ఇక్కడే లెక్కించే విధానంలో తేడా ఉంటుందన్నమాట. 15 లక్షల ఆదాయం ఉంది కదా అని ఆ స్లాబ్ రేట్ చూసుకుని 12 నుండి 16 మధ్యలో ఈ 15 ఉంటుంది కాబట్టి 15% ట్యాక్స్ అనేది లెక్కించేసి ఆ టోటల్ 15 లక్షలకు 15% ట్యాక్స్ లెక్కిస్తే 2,25,000 వస్తుంది. కానీ అలా లెక్క పెట్టకూడదు. అలా లెక్క పెడితే మనకే చాలా వరకు లాస్ వస్తుంది. ఆ 15 లక్షలని స్లాబ్ వైజ్ విడదీయాలి. నేను స్లాబ్ రేట్స్ ఆధారంగా 15 లక్షలను 4, 4, 4, 3గా విడదీశాను. అంటే 4 లక్షలు, ఒక 3 లక్షలు. ఇప్పుడు స్లాబ్ రేట్లు చూసుకోండి. మొదటి 4 లక్షలకు ట్యాక్స్ లేదు, అంతే కదా. సో మొదటి 4 తీసేయండి. రెండవ 4 లక్షలకు 5% ట్యాక్స్, అంటే ఆ 4 లక్షలకి 5%, అంటే 20,000 ట్యాక్స్. మూడవ 4 లక్షలకి 10% ట్యాక్స్, అంటే దానికి 40,000 అవుతుంది. చివరిగా 3 లక్షలు మిగిలింది. ఇంకా అది 12 నుండి 16 లక్షల స్లాబ్లో ఉంది, అంటే 15% ట్యాక్స్. ఆ 3 లక్షల మీద 15% ట్యాక్స్ అంటే మనకి 45,000 వస్తుంది. ఇప్పుడు మనకు వచ్చినవన్నీ కూడా క్యాల్కులేట్ చేసుకుందాం, టోటల్ చేసుకుందాం. ఫస్ట్ 0, 20,000, 40,000, 45,000. వీటినన్నింటిని మొత్తం చూసుకుంటే 1,05,000 రూపాయలు. అది యువి ప్రభుత్వానికి కట్టాల్సిన ట్యాక్స్ అన్నమాట. లెక్కించడం చాలా సులభంగా ఉంది కదా. మీరు కూడా 17 లక్షల ఆదాయానికి ఎలా లెక్కించాలో ఒక పేపర్ మీద పెన్ను పెట్టి ట్రై చేయండి. ఏదైనా సరే మీకు డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.